సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని కార్పొరేట్ స్థాయిని మించిపోయిన గ్రీన్వుడ్ స్కూల్లో కొత్తగా చేరిన పిల్లలకు అడ్మిషన్ ఫీజు కింద 2,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. వారికి రసీదు ఇవ్వరు. కొత్త నిబంధనల విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న గ్రీన్వుడ్ స్కూల్ ఎంఈఓ స్కూల్ ను సందర్శించి చైర్మన్ కు అధిక ఫీజులు వసూలు చేయవద్దని చెప్పినా పట్టించుకుని యాజమాన్యం ఎల్కేజీ నుండి 5 వరకు 2,000 నుండి 30,000 వరకు ఫీజు వసూలు చేస్తూ గవర్నమెంట్ రూల్ ప్రకారం పుస్తకాలు అమ్మకూడదు, కానీ పుస్తకాలు అమ్ముతూ 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అయితే 6,000, 6వ తరగతి నుండి 10వ తరగతికి వరకు మినిమం 10,000 పైనే పిల్లల తల్లిదండ్రుల దగ్గర వసూలు చేస్తున్నారు. సిబిఎస్ సిలబస్ అని తల్లిదండ్రుల దగ్గర అత్యధికంగా ఫీజు వసూలు చేస్తున్న గ్రీన్వుడ్ స్కూల్ వాళ్లకు ఇంతవరకు సిబిఎస్ పర్మిషన్ రాకముందే సిబిఎస్ అని పబ్లిక్ నుండి పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుండి అత్యధికంగా ఫీజు వసూలు చేస్తున్నారు. ఆ స్కూల్లో సుమారు 1000 మంది పిల్లలు ఉన్నట్టుగా వారు తెలియజేశారు. అడ్మిషన్ ఫీజు గవర్నమెంట్ రూల్ ప్రకారం తీసుకోకూడదు, కానీ మేము తీసుకుంటుందని వారు ఒప్పుకున్నారు. పుస్తకాలు అమ్మట్లేదని రెడ్డి అండగా పుస్తకాలు మీ స్కూల్లో మేము పట్టుకున్నాము, కావున గ్రీన్వుడ్ స్కూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఈఓ గారిని, జిల్లా డిఓ గారిని డిమాండ్ చేస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లల దగ్గర అధిక ధరలు వసూలు చేసిన పుస్తకాలు తిరిగి డబ్బులు ఇప్పించాలని కోరుచున్నారు. మీరు సిబిఎస్ఈ పెట్టుకున్న కాదు మేడం, మీరు సిబిఎస్ఈ పెట్టుకున్న ప్రాబ్లం లేదు, ఐసిఎస్ఈ పెట్టుకున్న మా ప్రాబ్లం లేదు. మీరు మీకు పర్మిషన్ ఉంటే మీరు పెట్టుకోండి. పర్మిషన్ లేకుండా పెట్టినప్పుడు మా ప్రాబ్లం. మాకు ఆ పర్మిషన్ అవసరం లేదు. అవసరం తర్వాత మీరు తీసుకునే మేడం, మీరు తీసుకునే ఫీజు ఇక్కడ డిస్ప్లే చేయాలి. సరే కదా మేడం, మీరు ఇప్పుడు ఇస్తాను కదా, మీకు ఫీజు ఇస్తాను, వాళ్ళకి టీచర్స్ సర్టిఫికెట్స్ చూపిస్తాను, బుక్స్ అమ్మకూడదు. తర్వాత అడ్మిషన్ తీసుకోండి మేడం. ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి ఆ బుక్స్ మేము ఆఫీస్లో ఇచ్చాము. డిస్ప్లే చేయమని అంటే ఎంఈఓ అన్ని చేయడానికి రాదు కదా మేడం, మీరు అన్ని డిస్ప్లే చేయాలి. ఎట్లా చేస్తారు చెప్పండి? అంతమంది చేయలేము, 100 మంది చేస్తుంటే మీకు కాకపోతే ఒక 50 మంది 60 మంది కంపల్సరీ మీరు మీ స్టాఫ్ క్వాలిఫికేషన్స్ డిస్ప్లే చేయాలి. ఇక్కడ మీరు తీసుకునే ఫీజుని ఇక్కడ డిస్ప్లే చేయాలి. అడ్మిషన్ ఫీజు తీసుకోకూడదు. రిసిప్ట్ కాదు మేడం, అడ్మిషన్ ఫీజు మీరు తీసుకోవద్దు కదా సార్. మేము అడ్మిషన్ ఫీజులో ఇంక్లూడ్ అయింది. ఫీజులో తీసుకోండి. అడ్మిషన్ ఫీజు ఎందుకు మేడం? అడ్మిషన్ ఫీజు తీసుకోవద్దు. డబ్బులు ఫీజు కట్టించుకోండి, అడ్మిషన్ ఫీజు తీసుకోవద్దు. అది రూల్ కదా. ఇప్పుడైతే మీకు బుక్స్ అమ్మట్లేదు. మీరు కానీ అయిపోయింది. మీరు ఏదనుకున్నా మేమేం చేయలేదు. ఈ అడ్మిషన్ ఫీజు బుక్స్కి సంబంధించి మీ స్కూల్ మీద నేను మాట్లాడిన వాళ్ళు పేరెంట్స్ ఎవరైనా అట్లా వస్తే తీసుకోమని చెప్పండి సార్. వేరే స్కూల్ వేసుకోవచ్చు, ఇబ్బంది ఫీజు తగ్గించరు, బుక్స్ అమ్ముకుంటారు. గవర్నమెంట్ రూల్ ప్రకారం రూల్ ఫాలో చెప్తారండి మాస్టారు. 1,50,000 తీసుకునే హుజూర్నగర్లో స్కూల్ కూడా ఉన్నాయి. వాళ్ళ గురించి మీరేం తీసుకుంటారని చెప్పండి. మీరు బుక్స్ కి ఫీజు తీసుకుంటున్నారు, బుక్స్ కి మీరు అమ్ముతున్నారు. ఎక్కువ ఫీజు తీసుకొని ఎక్కువ డబ్బులు తీసుకొని బుక్స్ మీరు అమ్మకూడదు. 1,50,000 ఫీజు తీసుకుంటారు, కంప్లైంట్ ఇస్తున్నారు. మీరు నేనే ఇవ్వట్లేదు, మీరు చెప్తున్నారు కదా సార్. మీకు తెలిసి ఉండాలి. తెలుసు ఆయన దగ్గర పోయాం, ఆయన కథ మాట్లాడినాం, వచ్చేస్తున్నాం. మీరు బుక్స్ అమ్మకూడదు, బుక్స్ అమ్ముతున్నారు. అడ్మిషన్ ఫీజు తీసుకోకూడదు, అడ్మిషన్ ఫీజు తీసుకుంటున్నారు. మీకు ఇక్కడ మీరు ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ మెయింటైన్ చేయాలి. అందరూ క్వాలిఫైడ్ ఉన్నారో లేదో తెలియదు, దాన్ని డిస్ప్లే చేయలేదు. చేయాలి కదా సార్. సార్ ఎంఈఓ పేరెంట్స్ కోసం, పిల్లల కోసం పనిచేయట్లేదు. ఆయన ఏమైనా యాజమాన్యాల కోసం మీకోసమే పనిచేస్తుంది. ఆయన ఎక్కడ ఆయన పెద్ద సినిమా వీడియో తీసి పెట్టి ఎక్కడ బుక్స్ అమ్మట్లేదు. హుజూర్నగర్ ఏ స్కూల్ బుక్స్ అమ్మట్లేదు సార్. మీకు తెలియాలి. ఆయన ఇవ్వకుండా నాకు ఇచ్చిన చెప్తాడు, మీరు ఇవ్వకుండా నాకు ఇచ్చిండని చెప్పేస్తాడు. బుక్స్ అమ్మట్లేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చినాక ఓపెన్ గా ఆయన చూడలేదు. ఓపెన్ ఎట్లా స్టేట్మెంట్ ఇస్తాడు?
ఏంటంటే అసలు బుక్స్ అమ్మవద్దని గవర్నమెంట్ చెప్తుంది. మీకు ఏ లాభాపేక్ష లేదు, మీరు ఎందుకు ప్రింట్ చేయించాలి, మీరు ఎందుకు అమ్మాలి, వాళ్ళు వద్దనగా మీరు ఎందుకు చేయాలి ఆ పని? సార్ గవర్నమెంట్ చెప్పింది సార్ లాభాపేక్ష లేకుండా బుక్స్ మీరు అదే చేయండి. అమ్ముకోమని. ఓకే సార్.